ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే వేలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అత్యున్నత ప్రమాణాలతో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని అధికారులను టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామలరావు ఆదేశించారు. తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో టీటీడీ జేఈఓలు శ్రీమతి గౌతమి, శ్రీ వీరబ్రహ్మం, ఆరోగ్యశాఖ అధికారులతో కలిసి ఈవో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ శానిటరీ మెటీరియల్స్, సిబ్బంది పనితీరు, యాంత్రీకరణ తదితర అనేక అంశాలపై ఆయన చర్చించారు. అంతకుముందు శానిటరీ ఇన్స్పెక్టర్లు పలు సమస్యలను ఈవోకు తెలియజేశారు. భక్తుల క్యూలు విస్తరించిన ప్రాంతంలో తగినంత మంది సిబ్బంది లేకపోవడం వల్ల పారిశుద్ధ్య పనితీరులో లోపం, సమయానికి శానిటరీ మెటీరియల్స్ను ఏజెన్సీలు సరిగ్గా సరఫరా చేయకపోవడం మరియు నాణ్యత లేని క్లీనింగ్ సామాన్ల సరఫరా చేయడం తదితర అంశాలను తెలిపారు. పలు సమస్యలను సావధానంగా విన్న ఈవో కాంట్రాక్టర్లను కఠినంగా హెచ్చరించాలని, నిబంధనల ప్రకారం సరిపడా సిబ్బంది, మెటీరియల్ సరఫరా చేసి తిరుమలలో పరిశుభ్రత చర్యలను మెరుగుపరిచేందుకు 3 రోజుల సమయం ఇవ్వాలని జేఈఓలను ఆదేశించారు. 3 రోజుల తరువాత ఆకస్మికంగా తనిఖీలు చేసేందుకు సీనియర్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేసి తదుపరి చర్యలు తీసుకోవడానికి పారిశుద్ధ్యంపై సవివరమైన నివేదిక ఇవ్వాలని ఆయన జేఈఓలను ఆదేశించారు. తిరుమలకు ప్రపంచ ప్రసిద్ధ హైందవ ఆధ్యాత్మిక దివ్యక్షేత్రంగానే కాకుండా ప్రతిరోజు వేల మంది భక్తులు విచ్చేసినా పరిశుభ్రతకు కూడా ఎంతో ప్రాశస్త్యం ఉందన్నారు. తిరుమల పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోతే భక్తుల్లో సంస్థకు చెడ్డపేరు వస్తుందన్నారు. ఆరోగ్య విభాగం బలోపేతం చేయడానికి అవసరమైన అన్ని అవసరాలను యాజమాన్యం చూసుకుంటుందన్నారు. అయితే సిబ్బంది యావత్తూ పరిసరాల పరిశుభ్రత విషయంలో, ముఖ్యంగా యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో సమర్థవంతంగా పనిచేయాలని పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు. తిరుమలలో ప్రాంతాల వారీగా, విడతల వారీగా అవసరమయ్యే కార్మికుల జాబితా అంచనా వేసి సిబ్బంది సమస్యల పరిష్కారానికి సమగ్ర నివేదిక సమర్పించాలని ఈవో సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఎఫ్ఏ అండ్ సిఏఓ శ్రీ బాలాజీ, ఎస్సీ2 శ్రీ జగదీశ్వర్రెడ్డి, డిప్యూటీ ఈవో శ్రీ హరికృష్ణ, ఆరోగ్య అధికారి డాక్టర్ శ్రీదేవి, ఈఈఎఫ్ఎంఎస్ శ్రీ శ్రీనివాసరావు, ఆరోగ్యశాఖ శానిటరీ ఇన్స్పెక్టర్లు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.